మందిరమును తెరిపించను. మూత వేయబడినటువంటి మందిరమును తెరిపించను. నేటి దినంగా దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారి యొక్క జీవితాల్లో ఎంతో మంది జీవితాల యొక్క హృదయాలు కూడా తలుపులు వేసి లాక్ వేయబడ్డాయి. దేవుని మందిరానికైతే వస్తున్నారు, కానీ హృదయ తలుపులు మాత్రము ఇస్తున్నామా? ఇంటున్నా. దేవుని మందిరంలో ఉంటున్నాం, దేవుని సన్నిధిలో పెడుతున్నాం, కానీ హృదయానికే వెళ్ళినటువంటి యొక్క తలుపులు ఇంటున్నాం. హృదయానికి వెళ్ళినటువంటి తలుపులు తీస్తే మన జీవితాలు మారుతాయి. హృదయానికి వెళ్ళినటువంటి యొక్క తలుపులు ఎప్పుడైతే పరిపూర్ణంగా ఓపెన్ చేస్తామో ప్రభు అనగా వాక్యము హృదయంలోనికి వస్తుంది. వాక్యం కనుక హృదయంలోనికి వస్తే జీవితము మార్పు చెందుతుంది. జీవితము మార్పు చెందుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మరి బిలాము యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎలా ఉంది జీవితము? ఎవరి బిలాము? ఒక ప్రవక్త. ధనమును బట్టి వచ్చే ఆభరణమును బట్టి ఏం చేశాడు? దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడేటువంటి ఆ యొక్క ఘనతను ధనమును బట్టి ఏమైపోయాడు? విడిచిపెట్టి కణానికి లోపలి వెళ్ళిపోతారు. అనగా మూత వేయబడినటువంటి హృదయము కలిగి, మూత వేయబడినటువంటి హృదయము కలిగి, ఈ యొక్క ధనము మీద ఆశ కలిగి దేవుని యొక్క మాటను కూడా వినకుండా వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోయిన యొక్క సందర్భంలో మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఎవరు మాట్లాడతా ఉన్నా బిలాముతో? ఒక గాడిద మాట్లాడుతూ, జంతువు మాట్లాడుతూ ఉన్నది. బిలామా, ఎందుకు నన్ను కొడుతున్నావు? ఏ రోజు నిన్ను పడేసానా నేను? ఏ రోజు నిన్ను పక్కకు తీసుకుని వెళ్ళానా నేను? ఎందుకు నన్ను కొడుతూ ఉన్నావు అంటే ఉంటే కింద పడి లేచినటువంటి బిలాముకి ఇవ్వడం పడాలంటే ఎదురుగా కంఠము చూసినప్పుడైనా ఎవరు మరణంత కనిపిస్తా ఉంది. ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు చెరువు ప్రియమైనటువంటి దేవుడు ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి లోకము కూడా మనకి తెలుస్తుంది. మన హృదయం మూసుకొని కూర్చున్నంత కాలము మన యొక్క జీవితంలో జరిగేటువంటి ఏ పాపము కూడా మనకి కనిపించదు. ఇది గుర్తుపెట్టుకోండి. మన ఆత్మీయ నేత్రాలు మూసుకొని కూర్చున్నంత కాలము దేవుని మందిరంలో ఎంత గడిపినా, దేవునితో పాటుగా గడిపినా, నీ హృదయ నేత్రాలు మూసుకున్నంత వరకు నీలో ఉన్నటువంటి లోపాలు కనిపించు. ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో, అనగా తాళం వేయబడినటువంటి హృదయం యొక్క తలుపులు తెరవబడతాయో, అప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతి లోపము నీకు కనిపిస్తుంది. కనిపించిన ప్రతి లోపాన్ని ప్రభు యొక్క వెలుగులో, ప్రభు యొక్క రక్తంలో కనుగొని పరిపూర్ణంగా నీవు జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి మందిర తలుపులో